काश्यपान्वय संजातं नारायण पदाश्रितं श्रीमन्नारायणं वन्दे यतीश्वर श्रियादुषं नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पारार्थ्यं स्वं श्रुतिशतशिरसिद्धमध्यापयन्ति स्वोच्छिष्टायां सनिगलितं यावलाकृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः। जय श्रीमన్నారాయణ। ప్రియ భగవద్బంధువులారా, మన ధనుర్మాసం ఈ రోజు రెండవ రోజు యొక్క వ్రతాన్ని ఆచరించుకుంటున్నాం. వ్రతంలో మొట్టమొదటి రోజున అమ్మవారి అందరూ కూడా కలుపుకొని తను కూడా ఒక గోపికగా భావించి తను నాయకురాలుగా భావించి అందరూ ముందుకు సాగనంపుతోంది, ముందుకు తీసుకెళ్తోంది. అందులో వెళ్ళేటువంటి వాళ్ళకి ఎందుకు కూడా సందేహాలు కలిగాయి, చాలా సందేహాలు కలిగాయో. ఆయన ఏమంతో గొప్పవాడు అంటున్నారు, గొప్ప వ్రతం చేయాలంటున్నారు, మన లాంటి వాళ్ళు చేయగలమా? ఎంతెంతో గొప్ప గొప్ప మహాములే వాళ్ళందరూ కూడా తపస్సులకి యజ్ఞాలు కూర్చొని ఆ మధ్యలో ఎన్నో ఆటంకాలు ఏర్పడ్డాయి. విశ్వామిత్రులు లాంటి వాళ్ళకి, వాల్మీకి లాంటి వాళ్ళకి ఎన్నెన్నో సంవత్సరాలు పడ్డాయి, ఎన్నెన్నో కష్టాలు ఎదుర్కొన్నారు వాళ్ళు. మనం చేయగలమా అని అంటే పెద్ద కాదంట్రా, కాలం కలిసి వస్తే మనం ఏదైనా చేయగలము, మీరేం బెంగపడకండి. అయ్యో మన అభంశుభంతులే, మన చిన్న ఆడపిల్లలమే, మనము గొల్ల పిల్లలమే, మనకి శాస్త్రాలు తెలియదు, నక్షత్రాలు తెలియదు, వారాలు తెలియదు, తిథులు తెలియదు, ముహూర్తాలు తెలియదు. మనం ఎలా ఉండగలదాం అంటే ఇదంతా మార్గళి తింగాళ్ళు మది నిరైందా, ఇంత కూడాను మార్గళి మాసం అంటే స్వామియే మాసానా మార్గశీర్షోహం అని తన కాల స్వరూపాన్ని తెలియజేసిన మాసం కనుక మనకి ఏం భయం లేదంటారా. మనం ముందుకు వెళదామంటే, రేపు ముందుకు వెళ్ళాలంటే మరి ఏం చేయాలి? అది మనం వెళ్ళేటువంటి వాడు గొప్పవాడు అంటున్నారు. ఎలాంటి వాడు చూడండి, మనకి ఏదో ఒక వస్తువుకు విలువ ఎలా తెలుస్తుందో మనకి, దాని పైన ఉండేటువంటి ఆ వస్తువుగా విలువ 10 రూపాయలు అనుకోండి, దానిపైన ప్యాక్ చేసేదానికి 100 రూపాయలు తీసుకుంటుంటారు, అంటే దాని యొక్క గొప్పదనాన్ని తెలియచేయడానికి. అలాగే స్వామి యొక్క గొప్పదనాన్ని తెలియచేయడానికి ముందుగా నందగోపన్ కుమారన్, ఆయన నందగోపుడు యొక్క కుమారుడు, ఆయన ఏరానంద కన్ని యశోద ఇడం సింగం, ఆయన ఆమె యశోదాదేవి యొక్క ముద్దుల కుమారుడు, ఇడం సింగం లాంటి వాడు ఆయన. అంతటి వాడు నన్ను కరుణిస్తాడో లేదంటే నీకేం బెంగక్కర్లేదంటారా. మాలే మణివన్న, ఆయన కదిరి హృదయం బోల్ ముహత్తా అని అన్నారు. ఆయన యొక్క శరీరం నీల మేఘము లాంటి శ్యామం, నీల మేఘ శ్యాముడు ఉంటాయి కదా, అలాంటి ఆకారాన్ని కలిగిన వాడు. మేఘం దేని గుర్తు? నిండుదనానికి గుర్తు, అవునా కదండి? ఆ మేఘం ఎంత నీలి రంగులో ఉంటుందో అంత మంచి వర్షాన్ని ఇస్తుంది అన్నమాట. మరి వర్షం ఎక్కడ ఒక చోట ఇస్తుందా అంటే కాదు. అయినా చూడండి, మనకి మన చుట్టూ ఉండేటువంటి వాతావరణంలో ఉండేటువంటి ప్రకృతిలో ఉండేటువంటి సూర్య చంద్రుడిని మన వైదికులందరూ కూడా ఉదయాన్నే లేవగానే ఆ సూర్యుడికి అర్ఘ్యప్రదానాదులు చేసి స్నాన సంధ్యావందనాదులు చేసుకుంటుంటారు. అలాంటి వాడికైనా కాంతి ఇస్తాడా ఏంటి? లోకంలో ఉండేటువంటి వాడు అందరికీ కూడా ఇస్తాడు. నమస్కరించినా నమస్కరించకపోయినా ఆ సూర్య చంద్రులు ఎలాగైతే తన కాంతిని ఇస్తారో, తన యొక్క వెలుగునిస్తారో, ప్రకాశాన్ని ఇస్తారో, అలాగే కదర్ మదయం కోర్ ముహూర్త అటువంటి నేత్రులు కలిగిన ఆయన మనల్ని చక్కగా సూర్యుడు లాంటి ప్రకాశాన్ని ఇస్తాడు, చంద్రుడు లాంటి చల్లదనాన్ని ఇస్తాడు. అంటే ఆయన కొందరికి ఇస్తాడేమో, ఆయన మొక్కిన వాళ్ళకి ఇస్తాడేమో కాదు. నారాయణనే, నారముడు అంటే అర్థం ఏంటి? చేతనాచేత సమస్త జీవరాశి మొత్తం అంతటి కూడా ఆయన లోపల బయట కూడా ఉండి రక్షించేవాడు కనుక ఆయన మనల్ని రక్షిస్తాడనగా. కాబట్టి మీకేం బెంగ అవసరం లేదు, రండి అని ముందుకు తీసుకెళ్తుంది. ఆ ముందుకు తీసుకెళ్తుంటే మళ్ళీ కొంతమంది డౌట్ వచ్చింది, మరి ఈ వ్రతాన్ని ఆచరించాలంటే ఏ యోగ్యత ఉండాలి మనకి? ఏ యోగ్యత ఉంటే మనం వ్రతాన్ని ఆచరించుకోవాలి, మనలో ఉండే క్వాలిఫికేషన్ ఏంటి అనేటువంటి విషయాలని, అలాగే ఆ వ్రతంలో మనం ఆచరించాల్సిన నియమాలను కూడాను ఈరోజు అమ్మవారి ఈరోజు 2వ భాషలో తెలియజేస్తున్నారు. ఆ భాషను అనుసంధానం చేసుకొని మన అర్థాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆండాళ్ తిరువడిగళే శరణం, வையத்துவாழ் வீரர்கள் நாமும் நம்பா வைக்கு செய்யும் கிரிசைகள் கேளீரோ, பார்க்கடலுள் பரியத்து இந்த வரவழி பாடி நெய்யுண்ணோம் பாருண்ணோம் நாட்காலே நீராடி மையெட்டெழுதோம் மலரிட்டு நாமுடையோம் செய்யாதது செய்யோம் தீக்குறளை சென்றோம்
ఈ వ్రతం ఏదో తనకో, తన ఇంట్లో వాళ్ళకో, తన భార్య పిల్లలకో, లేదా తన ఊరు వాళ్ళకో, తన దేశం వాళ్ళకో కాదండి. ఈ భూమి పైన ఉండేటువంటి కాలం మోపినటువంటి ప్రతి మనిషి కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. ఈ భూమి చాలా గొప్పది అంటారండి. ఎందుకంటే ఇక్కడుండే వాడు స్వర్గలోకానికి వెళ్ళాలనుకోండి, ఇక్కడుండే ఫ్లైట్ టేకప్ చేయాలి. వాడు నరకలోకానికి వెళ్ళాలను, ఇక్కడుండే వెళ్ళాలి. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ పుణ్యం అయిపోయింది అనుకోండి, మనం చూడాలి ఇండియా నుండి ఇక్కడికి వస్తున్నామని మనకు ఒక వీసా ఇంత టైం అనేది వేసిస్తారు మనకి. అది అయిపోతే మళ్ళీ ఆటోమేటిక్గా మనం ఇక్కడ ఉండడానికి వీలేదు. మనమే భయపడిపోతున్నాం, లేదా వాడొచ్చి మెడబట్టి బయట కట్టేస్తుంటారు. అలాగే స్వర్గలోకంలో కూడా మనం ఎంత పుణ్యం చేసుకుంటామో అంత క్లాక్ వెళ్ళగా మనం వెళ్ళ వేసిస్తారు. అది ఉన్నంత వరకు మనం అక్కడ అన్ని చక్రాన్ని పుచ్చుకోవడం, అంతా తిరగడం, కావడం ఏమైనా చేయొచ్చు. అది అయిపోగానే ఆటోమేటిక్గా వెళ్ళి భూమిగా వచ్చేస్తాయి. నరకలో కానీ వెళ్ళినా అంతే. మనం ఎంత పాపం చేసి ఉంటామో అంత పాపానికి తగిన సమయాన్ని మనం కేటాయిస్తారు. అది అయిపోగానే మళ్ళీ మనం ఈ భూలోకాలు కాల్సి. కానీ కొంతమంది ఉంటారు ఇక్కడ ఈ నరకలోకాలు స్వర్గలోకాలు కాకుండా ఇక్కడ నుండి డైరెక్ట్ గా పరమపదానికి ఎప్పుడు ఆనందాన్ని కలిగజేసేటువంటిది, క్షణకాలం కూడా దుఃఖము అనేటువంటి రుచి కూడా ఎరగనటువంటి స్థానాన్ని పరమపదము వైకుంఠము అంటారు. అక్కడికి వెళ్ళాలన్నా ఈ భూలోకం నుండి వెళ్ళాలి. స్వర్గం నుండి అక్కడికి వెళ్ళలేరు వాడు, నరకం నుండి అక్కడికి వెళ్ళాడు, బ్రహ్మలోకం నుండి వెళ్ళాడు, కైలాసం నుండి ఎక్కడి నుండి వెళ్ళలేరు వాడు. ఈ భూలోకం నుండినే వాడు వెళ్ళగలిగింది. అందుకని ఇది చాలా పవిత్రమైనటువంటిది. ఈ భూమికి 2 లక్షణాలు ఉన్నాయండి. మంచి చేయాలి అనే ఆలోచన రాగానే ఆ మంచి చేయడానికి ఏమి కావాలో అవన్నిటిని కూడా ఇవ్వగలిగినది ఈ భూమి. చెడు చేయాలని తెలిసిన వానికి అసలు ఒకసారి ఆలోచన రాగానే మరలా అలాంటి ఆలోచనతో కూడా నింపేటువంటిది భూమి అని అంటారు. ఇటువంటి భూమి పైన పుట్టి ఆ నామ స్మరణ తమో గుణ రజో గుణాలకు ప్రతీక భూమి అంటారు. అటువంటి భూమి పైన మనం ఉండి ఆ నామస్మరణ చేయాలి, భగవంతుడి యొక్క సన్నిధానానికి వెళ్ళాలి అని ఆలోచన రావడమే చాలా గొప్ప. అలాంటిది మనమందరూ కూడాను పరమపదాన్ని అందజేసేటువంటి, పరమ సుఖాలను అందజేసేటువంటి, ఏ కష్టము కూడా కానీ కూడా మరి ధరకి రాని కూడా చూసుకునేటువంటి తత్వాన్ని గురించి మనం అర్థం చేస్తున్నాం కదనరా. కనుక ఈ భూలోకం పైన పుట్టిన వాళ్ళందరూ కూడాను దీనికి అర్హులే అని చెప్తున్నారు అన్నమాట. ఇంకా అంతేకాదు, చూడండి మనకి రామాయణంలో చూసుకున్నప్పుడు మనం లంకానగరంలో ఎవరైనా రామనామం చెప్పాడంటే భయమండి వాళ్ళకి. ఎవరైనా చెప్పగలడా? ఎవరో గొప్పవాడు విభీషణ వాడు తప్ప ఇంకెవరైనా చెప్పగలిగారండి అక్కడ? సో ఈ భూమి పైన పుట్టి మనం కూడా భగవన్ నామం చెప్తున్నామంటే మనమందరూ కూడా విభీషణుడు లాంటి గొప్పవాళ్ళు ఉన్నారు మనమందరూ కూడాను. కనుక వైయత్వాళ్ వీరుగాళ్ నామం నంపావైకు, ఈ భూమి మీద పుట్టి సుఖించాలని కోరిన వాళ్ళందరూ కూడాను ఈ వ్రతానికి యోగ్యులే. ఎరండి మనం కలిసి వెళ్దామని అలా వెళుతూ శయ్యం కిరుశైవాళ్ళు కేవీరు మన వ్రతం ఆచరించాలంటే కొన్ని నియమాలు ఉంటాయి కదా. పెద్ద పెద్ద పూజలు చేసేటప్పుడు ఎన్నెన్నో కఠినమైనటువంటి నియమాలు ఆచరిస్తుంటారు, ఉపవాసాలు చేస్తుంటారు. అవును కాదండి? మరి అలాంటి కిరుశైవాళ్ళు చిన్న పనులు మనం చేస్తాం, కొన్ని నియమాలను మనం పాటిస్తాం. అవేంటో తెలియజేస్తున్న కేడీలో చెప్తున్నారు, వినండి అని. పాలు కడలు పయ్యత్తు ఇండ పరమని పాడి. ఈ వ్రతంలో మనం చేసేటువంటి ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటిది ఏంటిది అంటే భగవన్ నామ సంకీర్తనము. నిన్నేమో నారాయణనే నమక్కేవరి తలవాలని నారాయణ నామస్మరణ చేశారు. ఈరోజు పాలు కడలు పయ్యత్తు ఇండ పరమని పాడి ఆయన ఆ నారాయణుడు రక్షకుడికి ఒక మెట్టు క్రిందికి దిగి వస్తాడట. అప్పుడప్పుడు చూడండి మనకి ఇక్కడ అంత పెద్ద అనుభవం ఉండదు, కానీ మనం చిన్నపిల్లలు ఉన్నప్పుడు మనకు అనుభవం ఉంటుంది. తండ్రి గారికి నాన్నగారికి తెలుసో తెలియకుండానో ఏ సినిమాలకో ఏదేదో విలాసానికో వెళ్ళినప్పుడు ఆ నైట్ వచ్చేది లేట్ అవుతుంది అని తెలుస్తుంది. అమ్మకు మనం ముందుగానే చెప్పి ఉంటాం, అమ్మాయి నేను నైట్ లేటుగా వస్తానే అని. కానీ ఇంట్లో నాన్నగారికి తెలుస్తుంది ఆ విషయం. నాన్న ఏం చేస్తాడండి, వాడు రాని వాడు పని చెప్తా ఈరోజు ఎదురు చూస్తుంటాడు. కానీ అమ్మ పక్కనే పడుకొని ఉంటుంది, కానీ నేర్కొని ఉంటుంది. వాడు వచ్చి ఎప్పుడు తెలుపుకొడతాడా, కాలం ఉంటుంది, మెల్లగా లోపలికి తీసుకోవాలి, ఓదార్చాలి, ఏదో చేయాలని ఎదురు చూస్తుంటారు. అమ్మ ఎంత తపనతోటి అలా ఎదురు చూస్తుంటుందో అలాగే వైకుంఠంలో పాల్కడలోకి వచ్చి ఒక్కసారైనా తను చేసిన తప్పును తెలుసుకొని త్వామహం శరణాగత అని ఒక్కసారి అంటాడేమో, వెళ్ళి వెంటనే రక్షిద్దాము అని చెప్పేసి ఆయన ఆ పయ్యత్తు ఇంట పలనడి పాడి అలా సైనించుండేటువంటి ఆ పాల్కడలో ఉండేటువంటి ఆ వాసుదేవుడి యొక్క పాదాలను పాడదామంటారా అని మనం లేవగానే ఉదయాన్నే లేవగానే
అమ్మవారి రెండవ భాషలో మనకి తెలియజేస్తున్నారు అనమాట. ఇంకా ఏం చేస్తామని అంటే నెయ్యున్నో పాలున్నో, ఇదేంటండి వ్రతం అంటే శుభ్రంగా పూజ చేసుకుని వ్రతాన్ని పొంగలు తినడం నెయ్యి కోసుకుని అన్నారు. ఇదేమో కథలో ఇక్కడేమో రెండో రోజు నెయ్యున్నో పాలున్నో అంటున్నాం. పాలు తినము నెయ్యి తినమంటారు. పాలు తింటారా త్రాగుతారా? తాగుతారు కదా. అమ్మాయికి అమ్మకి ఆ మాత్రం కూడా తెలియదా అంటే కాదండి. ఆ ప్రేమతోటి భగవంతుడు పైన ప్రేమతోటి ఏది తింటారో ఏది తాగుతారో కూడా వాళ్ళకి తెలియదు. అందులో కూడా వాళ్ళు వల్లలేదు కదండి పాపం. వాళ్ళకి వ్యాకరణం ఎక్కడికి వచ్చి ఏ గురుగారు చదువుకున్నారు కనుక. కాబట్టి నెయ్యున్నాం పాలున్నాం అవి మేమే తీసుకోము అంటున్నారు. అప్పుడప్పుడు మనం కూడా వ్రతాలు ఆచరిస్తుంటాం. ఆచరిస్తామా? అప్పుడప్పుడు ఏదో కార్తీక మాసాలు లాంటివి వస్తున్నాయంటే ఆ నెల రోజులు కూడా మనం ముందుగా తినకూడదు. అలాని తినకూడని పదార్థాలను కూడా ఇంకో నెక్స్ట్ సంవత్సరం వచ్చే కార్తీక మాసం వరకు ఎంత సరిపడా తినాలో అంత కూడా ఈరోజు తినేస్తామండి. అవునా కాదు? మీరు చూస్తుంటారు బయట. రేపు ఏకాదశి వస్తుందంటే ఈ రోజు మళ్ళీ 4 ఏకాదశులు కావాల్సిన ఆహారాన్ని లోపల పోషిస్తుంటారు. మళ్ళీ ఏకాదశి అవుతున్నట్టుగానే లేదా కార్తీక మాసం అవుతున్నట్టుగానే రేపు అయిపోతుంది. ఏం వండితే బాగుంటుంది మళ్ళీ రోజు అంటే ఈ రోజే మొత్తంతో కూడా సిద్ధం చేసుకుంటుంటారు. దాని ఉపవాసం అంటావా దాన్ని? ఎందుకు అలా దూరం పెడతారు ఆహారాలని అంటే ఇక్కడ అమ్మవారు చెప్తున్నారు, వీళ్ళు ఈ పాలు నెయ్యి అంటే కృష్ణుడికి చాలా ఇష్టం. అవునా కాదండి? వాడి గురించి కదా ఇక్కడ వచ్చింది, వెన్న గురించి కదా ఆయన వచ్చింది ఇక్కడికి. ఆ వెన్నని కాచుకుని నెయ్యి పాలు ఇవన్నీ వాడికి విలాసాలు. మనకి విలాసాలు మన వేరు. మనం ఉండేటువంటి ఇప్పుడు విలాసాలంటే మన బయట చాలా దొరుకుతాయి రోడ్డు పైన. వాళ్ళకి విలాసాలు అంటే పాలు నెయ్యి తప్ప ఇంక విలాసాలు లేవు. ఇవి తీసుకుంటే వాడు పుష్టిగా ఉండాలి. ఒక స్వామి తన యొక్క సొత్తు అంటే ఒక యజమాని తన ఇంట్లో ఉండేటువంటి వస్తువులు వాటిపైన ఏమైనా చెత్తపడి వాటికి ఏమైనా పాడైనటువంటి ఎవరు క్లీన్ చేసుకుంటాడు? ఆయన చేసుకుంటాడా? లేదా వస్తువు అశు నేను మా యజమానికి నేను నీడకి కనబడాలని పాలిష్ చేసుకుంటుందా? తనే క్లీన్ చేసుకుంటాడు కదా. రాబలేకపోతే తనే చూసుకుంటాడు కదా. అలాగే తినకుండా చిక్కుపోయాడు అనుకోండి, అప్పుడైనా కృష్ణుడు ఏదో తొందరగా వచ్చేస్తారేమో అనే యొక్క ఆశతోటి పాలున్నో నెయ్యున్నో పాలు తీసుకోము మేము, అలాగే నెయ్యి కూడా మేము తీసుకున్నాం. ఇంకా ఏం చేశారంటే మయ్యట్టేడో మలరిట్టు రాముడయో, మేము కాటుక రాసుకోము పూలు ముడుచుకోము. స్త్రీకి ఉండేటువంటి లక్షణాలను కూడా చెప్తున్నారు అన్నమాట. కాటుక రాసుకోవాలి, చక్కగా పూలు ముడుచుకోవాలి, జడాలనుకోవాలి. మనల్ని మర్చిపోయాం. అన్నీ కూడా ఇండియాలోనే ఎయిర్పోర్ట్ నుండి ఫ్లైట్ అటువంటి పెట్టడానికి అక్కడ వదిలేసుకొని వచ్చేసేవారు. జడ వేసుకోవాలట, పూలు ముడుచుకోవాలట, కాటుక పెట్టుకోవాలి. ఇవన్నీ మేము పెట్టుకోమండి అంటున్నారు. ఎందుకంటే ఆ అందం చూసి అప్పుడప్పుడు కృష్ణుడు ఆయన వచ్చి ఏమైనా బొట్టు చెరుకుబడ్డ బొట్టలా కాదండి ఇలా పెట్టుకోవాలి, పూలులా కాదండి ఇలా ముడుచుకోవాలి, కాటుకులు ఇలా పెట్టుకోవాలి అని గోపికలు అందరికీ కూడా తిట్టేవాడు ఆయన. అలాగా ఆయన ఇవన్నీ మేము పెట్టుకోవాలి. ఎందుకంటే ఆయన వచ్చి పొడవాలి, ఆయన వచ్చి మాకు ఇవన్నీ చేయాలి, ఆయన వచ్చి ఆయన అందజేయాలి. ఆయన తిన్న తర్వాతే, ఆయన త్రాగిన తర్వాతే పాలు కానీ నెయ్యి కానీ ఏవైనా ఇతర పదార్థాలు ఏవైనా అవన్నీ మేము స్వీకరిస్తామే తప్ప ముందుగా మేము అవన్నీ కూడా చేయము అన్నట్టు. ఇవన్నీ కూడా నియమాలు. ఇప్పుడు తర్వాత ఏం చెప్తున్నారు? చెయ్యో చెయ్యకూడదు. ఇప్పటి వరకు పాటించవలసిన నియమాలు చెప్పారు. చెయ్యకూడదు పనులు అని చెప్తున్నాను అనుకోండి, వినండి అని చెప్తున్నారు అన్నమాట. ఏమి చెయ్యో తీక్కురై చక్రోదు, లోకులకు ఆ జనులకు కష్టం కలిగించేటువంటి పలుకులని మేము పలకము. చూడను కొంతమంది మాట్లాడుతుంటారు. మాట్లాడుతున్న వాడికి నాలుగుకి ఎంత శక్తి ఉందో తెలుసా? అని శాస్త్రాలు చెప్తే పాము నిజమైన పాము కాదండి. పాము కూడా విషము నిజమైన విషం కాదు. మన నాలుగుకున్న శక్తి, మన నాలుగు పలుకుకునేటువంటి విషము పాము విషానికన్నా గొప్ప విషం అంటారు. చాలా క్రూరమైనటువంటిది అంటుంటారు. నాలుగు పైన మాట వస్తుంటే చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. పాము విషంతో సమానం అంటారు. అలాగా పరులకి బాధ కలిగించేటువంటి మాటలు మేము ఆడము. ఈరోజు చూడండి, మనం బయట పెడితే మా దేవుడిలాగా మీ దేవుడిలాగా, మీ వాడు తక్కువ మా వాడు ఎక్కువ ఇలా అంటున్నారు. ఇలాంటి మాటలు మేము మాట్లాడము, పలకము. ఇంకా ఏం చేస్తారంటే వీళ్ళు అయ్యము పిచ్చయం ఆందనయం కైగాటి. ఇంకా అయ్యము పిచ్చయం ఆందనయం కైగాటి అంటే ఏం చెప్తున్నారంటే అయ్యమం పిచ్చయం అంటే దాన ధర్మాదులు చేస్తారట. వాళ్ళ శక్తి కొలది భగవంతుడు వాళ్ళకి ఇచ్చిన దాన్ని, పెద్దలకు ఇచ్చేదాన్ని, లేనటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి వస్తువుల్ని మేము దానం చేస్తున్నాం. ఇది
నేను ఆర్జించినది అని కాదు, భగవంతుడు నాకు అనుగ్రహించిన దాన్ని భగవత్ సేవకై నేను ప్రతి జీవి ఎందు భగవంతుని చూస్తూ వాళ్ళకి నేను ఇది సమర్పిస్తాం అంటున్నారు. అంటే అయ్యము పిచ్చయం ఆందనయం కైగాటి వాళ్ళకి ఎంతవరకు చేతనగనో అన్నారు. శక్తినిచ్చేవాడు దానం చేయలేరు కదండి. కనుక అయ్యము పిచ్చయం ఆందనయం కైగాటి వాటిని మేము అందిస్తాము అంటున్నారు. ఇంకా వీళ్ళు ఏం చెప్తున్నారు, చెయ్యాలని చెయ్యం అంటే తన పెద్దలు చేయకూడని పనులు కూడా మనం ఇదివరకు మన పెద్దలు కొంత ఆచరించుంటారు. మన పెద్దలు అంటే మన నాన్నగారిని మన తాతగారిని తీసుకోకండి. మన నాన్నగారి తాతగారు ఎక్కడో సమ్ టైం ఎక్కడో వేరే వీటిని కూడా అలవర్చుకున్న దానికి చేర్చేసుకుంటారు. తన ముందు తరాన్ని మన ఆచార్యులు మన పూర్వులు మన పెద్దలు ఆచరించినటువంటి సాంప్రదాయాన్ని తీసుకున్నాం అనుకోండి. చూడండి, ఈరోజు మనకి మన దేవతా మందిరంలో వెళ్ళగానే మనవాడు ఆరాధన చేసిన మూర్తులు తప్ప మిగతా ప్రపంచంలో ఉండేటువంటి ఏ ఊరు ఏ దేవతలు ఉంటారో అందరూ కూడా అక్కడ వేయించేసి ఉంటారు. అసలు మన నాన్నగారు మన తాతగారు మన ముత్తాత గారు ఆరాధన చేసిన మూర్తులు అక్కడ ఉంటారండి. అలాంటివి మేము కొత్తని అడాప్ట్ చేసుకోమేము. ఇదివరకే మా వాడు మా ఆచార్యుడు ఏదైతే మాకు ఉపదేశించున్నారో, ఏదైతే దేవతా మార్గం సన్మార్గాన్ని చూపెట్టున్నారో ఆ మార్గంలో నడుస్తామేము. ఆ మార్గం ఎలాంటిది అంటే ఏక సాధూరవం జీతా, ఏదైనా మధుర పదార్థాన్ని ఒక్కడే తినడానికి వీలేదండి, 10 మందితో పంచుకొని తినాలి. మధుర పదార్థాన్ని ఎలా తినాలని చెప్తుంటే మరి భగవంతుని ఏకైక ఒకటి సేవించవచ్చా? తప్పు కదా. అది భగవంతుడు అంటే మధురాది మధురం కదా, అధరం మధురం అని చెప్తున్నారు కదా. మధురాది మధురమైన పదార్థాన్ని మేమందరం కలిసి అనుభవిస్తాము, మేమందరం కలిసి పెడతాము. అది చెయ్యాలని చెయ్యము అంటే మన పూర్వీకులు చేయకూడని పనులని నేను చేయము అని, అలాగే దాన ధర్మాలు చేస్తామని, ఉద్యమాన్ని ఉందేవాయి ఉజ్జీవింప విధానం కలిగి అంటే ఇలాగా మనం బాగుపడాలి అని మనసులో కోరిక కలిగిన వాళ్ళందరూ కూడాను ఈ యొక్క వ్రతానికి అర్హులే అని ఈ వ్రతం యొక్క నియమాలను తెలియచేస్తూ 2వ భాషలో అమ్మవారు అదనం తీసుకొని ముందుకు సాగుతున్నారు. రేపు భాషలో ఏంటి